Welcome to SB News. రబీ సీజన్లో మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దవుతుండగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడు శోభను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు ఒక ఎకరానికి 40 నుండి 45 క్వింటాళ్లు పండిస్తే 24 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిగతాది ప్రైవేటు వ్యాపారస్తులకు 600 నుండి 800 వరకు తక్కువకు అమ్ముకోవలసి వస్తుందని తెలిపారు. అనంతరం శోభన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు శంకరన్న, నాగన్న, తోలెం గోపి, భోపాల్, దుగ్గి రామూర్తి, వాగబోయిన నరసింహారావు, గడ్డం కృష్ణ, అర్రెం రామకృష్ణ, కల్తి సమ్మయ్య, కల్తి శేఖర్, కల్తి రామస్వామి, ఈసం బుచ్చయ్య, కుంజ సాంబయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మొక్కజొన్న అదే రకంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా మాట్లాడాము. గత నెలన్నర నుంచి రైతులు ఇక్కడ మొక్కజొన్న వడ్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద లాట్లు పెట్టి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రం సొసైటీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎప్పుడైతే మార్కెట్కి అంటే సొసైటీకి తెచ్చిన మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా దళారులు తెచ్చిన వాటిని ఎమ్మటెమ్మటే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గము. ఒకవైపేమో రైతుల్ని మోసం జరుగుతూ ఉంది. అదే రకంగా ఇక్కడ ఆలస్యం చేయడం వల్ల సొసైటీలో కొనకపోవడంతో రైతులంతా బయట దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి కనీస మద్దతు ధర క్వింటాళ్లకు 2400 రూపాయలకు కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడ కొనుగోలు చేయకపోవడం వల్ల ఇక్కడ రైతులంతా బయట దళారులకు అమ్ముతే కేవలం క్వింటాకు 1600 రూపాయల నుంచి 1800 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే పెద్ద ఎత్తున దోపిడీ అనేది జరుగుతున్న పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ప్రతి గింజను కొంటామనేది అంటా ఉన్నారు. మేము ఇక్కడ పరిశీలన చేశాం. ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు ఈ అకాల వర్షం రావడం వల్ల మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. అసలు ఇవన్నీ వాసన వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఇక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చిన తర్వాత పంట నష్టపోతే రైతుదే బాధ్యత అనే దాని గురించి ఇక్కడ సొసైటీ అధికారులు చెప్తా ఉన్నారు. కానేమో మన ముఖ్యమంత్రి గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడేదానికిను ఇక్కడ సొసైటీలో జరిగేదానికి పొంతనుండట్లేదు. అందుకనే ప్రతి గింజను కొంటానని ఏదైతే హామీ ఇచ్చారో అదే రకంగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు అన్నవరపు సత్యనారాయణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు గుండాల మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూడటానికి, పరిశీలించడానికి ఇక్కడ బృందంగా రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమవుతూ ఉంది, జిల్లాలో ఎక్కడా లేనటువంటి సమస్య ఇక్కడ ప్రధానంగా వస్తుంది. ఇవాళ 6 కాలం కష్టపడి పనిచేస్తున్నటువంటి రైతుల్ని గోసపెడుతుంది ఈ ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం గోసపెడుతుంది అంటే అర్థం, ఇవాళ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పాలన కానీ ఇవాళ రైతాంగం పట్ల అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించినోడే. కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుండాల అనేటటువంటి మండలంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ రోజుకి ఆ రోజు పత్రికలు అన్నిట్లో వస్తున్నా కానీ చీమ కొట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 20,000 ఎకరాల సాగు భూమి మొక్కజొన్న పంట రెండో పంటకు వచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ఇప్పటికే 10,000 ఎకరాల క్వింటాలు మాత్రమే కొనేటువంటి పరిస్థితి ఉంది. మిగతా సగం పంట మొత్తం గిన దళారుల చేతిలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. పరోక్షంగా దళారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మిలాఖత్ అయ్యి ఎమ్మెల్యే గారితో మిలాఖత్ అయ్యే ఇక్కడ నిర్లక్ష్యం చేయటం మూలాన స్టక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది.
బంగారు చెరక తీసుకుపోవాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మొత్తం గిన రైతులే భరాయించాలని చెప్పని, అక్కడ గోదాములు నిండాయి కాబట్టి కోదాడ ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పని, ఇట్లా రకరకాల పేర్లతోటి ట్రాన్స్పోర్ట్ని అబ్జెక్షన్ చేయటం మూలాన రైతులు గందరగోళ పరిస్థితుల్లో దళారుల చేతిలోకి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పందించి మా గుండాల మండలం ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని రైతు సంఘం మండల కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.